ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఈ మధ్య కాలంలో చాలా విపరీతమైనటువంటి ట్రోల్ జరుగుతున్న విషయాలు ఒకదాని తర్వాత ఒకటి. సిజేపి అనేటువంటి ఒక విద్యార్థుల సమూహం యొక్క స్ట్రైకు, ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయడం, అది కొంత హైలైట్ అయింది. ఇప్పుడు అది అయిపోగానే కొంతమంది యూట్యూబర్లు, ఉత్సాహవంతులు చాలా మటుకు దాదాపుగా కొంత బీజేపీ ప్రభుత్వం యొక్క ప్రభావం తగ్గుతుంది అన్నటువంటి విషయాన్ని తెర మీద తీసుకొచ్చారు. అంటే మోడీ జాతకం గురించి పూర్తిగా మోడీ గారి జాతకం, నరేంద్ర దాస్ మోడీ వారి జాతక ప్రకారంగా ఈ శని వక్రగమనం వల్ల జూలై 26వ తేదీ నుంచి దాదాపు డిసెంబర్ 10వ తేదీ వరకు ఈ శని వక్రగమనం వల్ల ఒక నరేంద్ర మోడీ గారికి మచ్చ వచ్చే అవకాశం, ప్రభుత్వంలో కథ లుకలుకలు అన్నటువంటి విషయాన్ని చెప్తూ ఇది ఎంతవరకు వాస్తవం మనము సమగ్రంగా పరిశీలించే ప్రయత్నం ఇది. పూర్తిగా మిమ్మల్ని ఏదో మభ్యపెట్టేటువంటి వీడియో కాదు. పూర్తిగా చూసి తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా చెప్పే ప్రయత్నం చేయండి. సరే, ప్రస్తుతానికి జాతకపరంగా బీజేపీలో ఉన్నటువంటి ఒక త్రిమూర్తి స్వరూపం ఒక రకంగా. మళ్ళీ మీరు వెంటనే బీజేపీ సపోర్ట్ చేస్తాం అనుకోకండి. దానికి ఏ పార్టీ అయినా ఒకటే. ధర్మాన్ని కాపాడే వాళ్ళు ఎవరైనా సరే నేను శిరస్సు వంచి నమస్కరిస్తాను. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం గురించి మాట్లాడదాం. అంటే ప్రభుత్వానికి గడ్డు కాలమా, ఇది ఒక విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ, ముందుగా మనకి ఈ సమూహంలో ఉన్నటువంటి వ్యక్తులు, అంటే ఎవరైతే మనకి సమూహంలో ఉన్నారో, అంటే ముఖ్యమైనటువంటి వ్యక్తులు, కేంద్రంలో ఉన్న వ్యక్తులు ప్రధాని నరేంద్ర మోడీ గారు మరియు అమిత్ షా గారు మరియు రాజ్నాథ్ సింగ్ గారి యొక్క జాతక విశ్లేషణ నేను కొంత చేసి ఉన్నాను. వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్లు, మోడీ గారి డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, అమిత్ షా గారి డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఆఫ్ బర్త్, మరియు రాజ్నాథ్ సింగ్ గారి డేట్ ఆఫ్ బర్త్, టైం ఆఫ్ బర్త్ కూడా నేను సంపాదించుకున్నాను. ఆన్లైన్లో మీకు దొరుకుతుంది. అందరూ చూస్తున్నటువంటి జ్యోతిష్కులు చూస్తున్నటువంటి వివరాలు నేను సేకరించి నేను చెప్పేటువంటి కొన్ని విషయాలు. ముందుగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి జాతకాన్ని పరిశీలిస్తే ఆయన జాతకంలో వృశ్చిక లగ్నం, వృశ్చిక రాశి, అనురాధ నక్షత్రం, 3వ పాదం. ప్రస్తుతం వారికి కుజమహాదశ జరుగుతోంది. 2028 వరకు కుజమహాదశ ఉంటుంది. ఈ కుజమహాదశ అనేది అతనికి లగ్నాధిపతి దశ అవ్వడం, అందులో లగ్నంలో కుజుడు ఉండడం, చంద్రుడు కూడా లగ్నంలో ఉండడం కనుక వీరికి రుచక మహాయోగం ఏర్పడింది. అంటే రుచక యోగం అంటారు దాన్ని. దీన్ని చంద్రమంగళ యోగం కూడా అంటుంటారు. ఈ యోగాలు అతనికి అపారమైనటువంటి మానసిక ధైర్యాన్ని, మాట్లాడే శక్తిని, ఒక మంచి చైతన్య యుక్తిని ఆయనకి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం సవాళ్ళని ధీటుగా ఎదుర్కోగలిగేటువంటి అపారమైన మానసిక స్థైర్యాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఈ యొక్క స్థానంలో ఉంది, ఈ రాశికి ఉంది. అందులో బుధుల్లో రాహు అంతర్దశ విదేశాలు జరుగుతున్నాయి కాబట్టి కాస్త ఎవరికైనా సరే, ప్రతి ఒక్క వ్యక్తికి, ఎంతమంది కోటీశ్వరులకైనా కొంతసార్లు సంవత్సరంలో 2 పాపగ్రహాలు కలిసినప్పుడు కొంత ఇబ్బంది, సవాళ్ళు ఎదురయ్యే అవకాశాలు, అప్పులు, టెన్షను, రోగము, అనారోగ్యము, అనవసర ప్రయాణాలు, అనవసర ఖర్చులు, భార్యాభర్తల మధ్య గొడవలు, ఇలాంటివి వచ్చే సహజము. అలాగే ఈ ప్రస్తుతం ఆయనకు వచ్చినటువంటి విషయంలో శనిని అందులో తీసుకొచ్చారు. మీకు ఒక విషయం తెలుసా? ఈ వృశ్చిక లగ్నానికి తృతీయాధిపతి శనినా, చతుర్థాధిపతి కూడా శని. కాబట్టి శని వక్రగమనం వల్ల వీరికి ఏదో పంచమ స్థానంలో శని ఈ లగ్నాన్ని వారికి వక్రగమనం వల్ల ప్రమాదం ఏర్పడబోతుందనే విషయం అది నిరూపితం కాదు. అది ప్రామాణికంగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. గోచార ఫలితానికి ప్రభావం ఉన్నది రాహు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది. వృశ్చిక రాశి వారికి భాగ్యస్థానటువంటి గురుడు మంచి శుభయోగాన్ని, ఆత్మస్థైర్యాన్ని కలిగిస్తాడు. ఇక్కడ ఉన్నటువంటి గ్రహస్థితి వల్ల కుజుడు లగ్నాధిపతి కాకుండా 6వ ఇంటికి శత్రువులు, వివాదాలు కారణమవుతుంది. కాబట్టి ఈ దశలో మిత్రపక్షాలతో సర్దుబాటు చేసుకొని సొంత నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తి తగ్గుతుంది. మిత్రపక్షాలతో వారి సహాయంతోనే తను అనుకున్న పనులని సర్దుబాటు చేసుకునే ప్రయత్నం, రాజకీయంగా తీవ్రమైన ఒత్తిడులు ఎదుర్కోవడం అనేది సహజంగా కనపడుతోంది. అయితే లగ్న బలం చాలా బలంగా ఉండడం వల్ల ఎలాంటి సంక్షోభం వచ్చినా ఆయన ప్రభుత్వం స్థిరంగానే ఉంటుంది. కాకపోతే నిర్ణయాలలో, అమలులో కొంత వేగం తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే మనం అమిత్ షా గారి జాతకం చూసుకున్నప్పుడు, అమిత్ షా గారి కన్యా లగ్నం అవుతోంది, వీరిది భరణి నక్షత్రం, మేషరాశి. ఆయన జాతకంలో 10వ ఇంట రాహు ఉన్నాడు, 9వ ఇంట గురువు ఉన్నాడు. దానివల్ల చాణక్య యోగం ఏర్పడింది, సహజ చాణక్య యోగం ఏర్పడింది. కాబట్టి ఆయన సరి అయినటువంటి నిర్ణయాల్ని క్లిష్ట సమయాల్లో ఎలా తీసుకోవాలి, ఎంత మౌనంగా ఉంటూ తెర వెనక మనం కార్యం చేయాలనేటువంటి భావన అతనిలో కరెక్ట్గా ఉంటుంది. కాబట్టి దాంట్లో ఆయన స్థానాలు, గ్రహస్థితి, గ్రహ సంచారం అతనికి బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని కలిగిస్తుంది, అందులో సందేహం లేదు. ఆయన అపర చాణక్యుడిగా ఈ యొక్క సవాళ్ళని ఎదుర్కొనే అవకాశం, మోడీ గారికి పూర్తి స్థాయిలో కుడి భుజంలాగా ఉండి సరైన నిర్ణయాలు ఇచ్చే అవకాశాలు
అమిత్ షా గారికి ఉన్నాయి. ఎడమ భుజంలాగా ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్ గారి పాత్ర కూడా తక్కువేం కాదు. అలాగే రాజ్నాథ్ సింగ్ గారు చాలా తెలివైన, సమగ్రమైన నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి పటిష్టమైనటువంటి మేధావి అని చెప్పవచ్చు. ఆయన రక్షణ మంత్రిగా ఉంటూ ఆయనది కూడా మీకు విషయం చేసి ఆశ్చర్యంగా వృశ్చిక లగ్నం, వృశ్చిక రాశి, జ్యేష్ఠ నక్షత్రం. ప్రస్తుతం ఆయనకి గురు మహాద జరుగుతోంది. ఈ యొక్క లగ్నానికి ద్వితీయ పంచమాధిపతి గురుడు మహార్దశ అత్యంత యోగకారకం. అందులో భాగ్యంలో గురుడు ఉన్నాడు. కాబట్టి పార్టీ వ్యూహ ప్రతి వ్యూహాల్లో కనబడకుండా దేశ రక్షణ కోసం, కనబడకుండానే లోకల్గా ఉన్నటువంటి దేశ అంతర్గత విషయాల్లో చురుకైన పాత్ర వహిస్తూ తను అనుకున్నటువంటి విషయాలని ఒక మంచి నాయకుడిగా అద్భుతమైనటువంటి సలహాలు ఇవ్వగలిగే అవకాశం, మోడీ గారికి సలహాలు ఇచ్చే అవకాశం వీరికి కూడా బలంగా ఉంటుంది. కాబట్టి వీరి గ్రహ బలం తోడు కూడా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి మీరేమి బీజేపీ పార్టీకి అలాగే ప్రభుత్వానికి ప్రమాదం కలిగే అవకాశం లేదు. సో శని రాహుల యొక్క ప్రభావం వల్ల ఇదేదో జరగబోతుంది అనేటువంటి అనవసర వివాదాలు, శని వక్రగమనంలో వచ్చేసాడు, తిరోగమనంలో ఉన్నాడు కాబట్టి వీరికి ప్రమాదం. రాహు వీరికి చతుర్థ స్థానంలో ఉన్నాడు. వృశ్చికం, ధనుస్సు, మకర, కుంభం చతుర్థ స్థానంలో ఉన్నాడు. ఈ స్థానాల బలం వల్ల వీరికి కొద్దిగా బలహీనమైపోతాడు అన్నటువంటి భావన కరెక్ట్ ఏం కాదండి. కొంత ఇబ్బందులు ఉంటాయనే విషయం వాస్తవమేనా? ప్రభుత్వానికి ప్రమాదం కలిగే అవకాశం లేదు. అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు పొందుకోగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కాస్త ఇది పరివర్తన సమయం అని చెప్పవచ్చు. గడ్డుకాలం అనడం కన్నా పరివర్తన సమయం, సెల్ఫ్ రియలైజేషన్ పొందుకునేటువంటి పరివర్తన సమయంగా చెప్పబడుతుంది. కాబట్టి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మంచి బలం ఉన్నందువలన ఆయనకి శని, రాహు, కేతువుల గోచార ప్రభావం వల్ల క్షేత్రస్థాయిలో పార్టీకి తీవ్రమైన పోటీ ఎదురవుతున్నా, లగ్నంలో కుజబలం ఉన్నందున ప్రధానమంత్రి గారికి నాయకత్వానికి లేదా ప్రభుత్వానికి స్థిరత్వానికి ఎలాంటి ప్రమాదం లేదు అన్న విషయాన్ని గమనించుకుంటే మంచిది. కాకపోతే గతంలో కాక ఏకపక్ష నిర్ణయాలు కాకుండా మిత్రపక్షాలను కలుపుకునైనా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి అన్న విషయాన్ని గమనించండి. ఇది నేను చెప్పినటువంటి పరిపూర్ణమైనటువంటి సమగ్ర విశ్లేషణ. ఒక మంచి నిర్ణయాత్మకమైన పరిశోధన అంశంలో మన ప్రభుత్వానికి, అంటే భారతదేశ ప్రభుత్వానికి, అది ఏ పార్టీ అయినా సరే ప్రభుత్వానికి మరి ఎలా నడిపిస్తాయో, ఎలా పార్టీల బలం ఎలా ఉంటాయో, ఇంకా ఏమైనా కొత్త విషయాలు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించే శక్తి ఉంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయించండి. ప్రేమతో మీ కిరణ్ శర్మ. జై భారత్ మాత, జై హింద్.